వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్నానమ్మా. హ్యాపీ ప్రేమికుల దినోత్సవం. ఏంటి నింబా నింబీస్, మీ ప్రేమను మీ ప్రేమించిన వారికి ప్రేమతో తెలపాలనుకుంటున్నారా? తెలపండి. కానీ నిబ్బా నిబ్బిల్లాగా ప్రవర్తించి ఇంట్లో చెప్తే ఒప్పుకోకపోతే పారిపోతాం, లేదా ఇంట్లో ఒప్పుకోకపోతే చచ్చిపోతాం, ఇలాంటి నిబ్బా నిబ్బీలు పనులు చేయకండి. ప్రేమించండి, తప్పులేదు. కాకపోతే పేషెన్స్ కూడా అవసరం ప్రేమలో. మీ ఫ్యామిలీని ఒప్పించండి. ఒప్పుకోకలేదా వెయిట్ చేయండి, మళ్ళీ ట్రై చేయండి. మీ ఇంట్లో ఒప్పుకోరు ఫిక్స్, చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ పెరిగారు, వాళ్ళు అస్సలు ఒప్పుకోరు, కఠినం. అలాంటప్పుడు మీరు ప్రేమించిన వాళ్ళు డోంట్ ప్రపోజ్ దెమ్ ఆర్ డోంట్ అక్సెప్ట్ దెమ్. ఇలాంటివి మీకు తెలిస్తేనే ప్రేమించండి, ఓకేనా? అండ్ లేదు మేము ఇంట్లో ఒప్పుకోకపోయినా పారిపోతాం, పెళ్లి చేసుకుంటాం అంటే సిద్ధంగా అండి. ఏంటి ఇంటి రెంటు ఆల్మోస్ట్ 8,000 to 10,000 ఫర్ సింగిల్ బెడ్రూమ్. కొన్ని ఏరియాస్లో అయితే 1 RKనే 10,000, ఓకేనా? అండ్ నీళ్ళ బిల్లు, పాల బిల్లు, కరెంటు బిల్లు, ఇవన్నీ చేరి ఆల్మోస్ట్ మంత్లీ లోయెస్ట్ బడ్జెట్ అంటే కూడా 30,000 కావాలి. లోయెస్ట్ బడ్జెట్ అంటే కూడా. అండ్ మీరు ప్రేమించేటప్పుడు గిఫ్ట్స్ అని, అండ్ ప్రేమించేటప్పుడు మీన్స్ వాళ్ళని ఇంప్రెస్ చేయాలని అది ఆ రెస్టారెంట్స్కి తీసుకెళ్తారు, ఈ రెస్టారెంట్స్కి తీసుకెళ్తారు, చాక్లెట్స్ ఇస్తారు. ఇలాంటివన్నీ కూడా మళ్ళీ కూడా ఉండాలా. ఎందుకంటే ప్రేమించినప్పుడు ఇవంతా చేశారనేసి మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించుంటారు. ఇవన్నీ ఆపేశారనుకో ఆ ప్రేమ కాస్త కొట్లాటకు దారితీస్తుంది. అండ్ ప్రేమించేటప్పుడు మనకి మీన్స్ పేరెంట్సే అన్ని చూసుకుంటారు మనల్ని. పేరెంట్సే పాకెట్ మనీ ఇస్తారు, ఆ పాకెట్ మనీతోనే వీళ్ళు గిఫ్ట్స్ ఇస్తాం. అండ్ మీరు పారిపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కష్టపడిన డబ్బుతోనే వాళ్ళకి అన్ని కొనియాలి, మనం కష్టపడిన డబ్బుతోనే గిఫ్ట్స్ కొనియాలి, మనం కష్టపడిన డబ్బుతోనే రెంట్ కట్టాలి, మనం కష్టపడిన డబ్బుతోనే ప్రతి ఒక్కటి చూసుకోవాలి. సరే కర్మ గాలి మీకు ఒక బిడ్డగానే పుట్టిందనుకో, తర్వాత ఉంటాయండి ఖర్చులు. వాళ్ళ పాల కోసం హాస్పిటల్ బిల్ అని, అవ్వని ఇవ్వని, ఇంజెక్షన్స్ అని. అండ్ దాంతోపాటు వాళ్ళ స్కూల్లో అయితే ఇప్పుడు ఒక్క స్కూల్ కూడా 1,00,000కి తక్కువ లేదండి బాబు. ఇప్పుడు ఆలోచించండి పారిపోయే ముందు. సో పారిపోయేదానికంటే కూడా మెయిన్గా ప్రేమించండి, బాగా చదువుకోండి, వెయిట్ చేయండి, మంచి జాబ్ తెచ్చుకోండి, తర్వాత ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే.